ఓకే. సో ఇప్పుడు గోళీల మీద ఫరక్ ఉందంటే మంచి విషయం ఇది. కానీ ఫిజియోథెరపీ చేస్తున్నా పోతున్నా ఫిజియోథెరపీకి వస్తుంది. ఎవరు మీరు పోతున్నా ఆయన వస్తున్నా పోతున్నారు. ఓకే, ఇప్పుడు ఆయన ఎక్సర్సైజ్ నేర్పించిండా ఏమన్నా ఇంటికాడ చేసుకోనికి? ఇంకా మంచిగా పెడతా ఉంటున్నా ఇంకా పెడతా అంటున్నాడు. ఓకే, సో అది కంటిన్యూ చేయండి. గోళీల మీద మత్తు ఉందా ఏమన్నా? నిద్ర ఎక్కువ ఉందా? లేదు కదా. సో దీన్ని ఇంకొక 10 చిటికెడు గోళీ పెంచాలి రోజు, అవి పెంచి రాసిస్తా. కానీ ఎక్సర్సైజ్ మానద్దు, ఆ ఫిజియోథెరపీ మానద్దు. ఎందుకంటే గోళీల మీద నొప్పి తక్కువ ఉంటే ఇప్పుడు చాలు. ఎందుకు అంటే ఇంకా అది బలం పెరగనీకి చేయడానికి టైం పడుతుంది. ఫిజియోథెరపీ ఒక 2-3 ఏళ్ళు గట్టిగా చేస్తుంటే ఈ నడుముది బలం పెరుగుతుంది. అప్పుడు నిదానంగా గోళీలు తక్కువ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, కానీ ఇప్పుడే చూద్దాము 5 రోజులు అయినా 10 రోజులు గోళీలు పని చేద్దామంటే నొప్పి పక్కా పెరుగుతుంది. ఎందుకంటే నరం ఒత్తిడి ఇంకా ఉంది. ఓకే, సో మనం గోళీలు అన్ని కరెక్ట్ చేసుకొని జాగ్రత్తలు మంచిగా తీసుకొని ప్లస్ ఫిజియోథెరపీ చేసినాక కూడా నొప్పి అంత తగ్గుతలేదు అన్నప్పుడే మనం నడుముది ఏమన్నా వేరే అంటే నడుముకు సూది అలా ఆపరేషన్ చేయాలన్నది 2వ మెట్టు 3వ మెట్టు. ఓకే, సో ఇప్పుడు తగ్గుతుందంటే మాత్రం మంచి విషయమే. మళ్ళీ నెల రోజులకు నేను గోళీలు రాసిస్తా. గోళీలు అదే విధంగా వాడండి. మళ్ళీ నెలక నేను తారీఖు చెప్తా, డేట్ చదవండి. తిమిడికి అందుకనే ఇప్పుడు దానికే ఆ గోళీ నేను ఏదైతే కొద్దిగా పెంచుదాం అంటున్నానో దానికే పెంచి రాసిస్తా అంటున్నాను. ఆ తిమ్మిది కూడా నడుము వల్లనే. నడుము మీద నరం ఏదైతే ఉతకపోతుందో దాని వల్ల ఏంటంటే తిమ్మిది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది ఎక్కువ? అదంతా నడుము రిలేటెడ్. వెరీ గుడ్, వెరీ గుడ్.